ఎవరు వస్తున్నట్టుంది. వస్తా. నమస్కారం బాబు గారు. నమస్కారం బాబు. నమస్కారం బాబయ్య. దండాలు బాబయ్య. నమస్కారం. నమస్కారం బాబయ్య. నమస్కారం. నమస్కారం. అరే, ఎవరు అమ్మాయి తల కూడా ఎత్తడం లేదు? పని మీద అంత శ్రద్ధ? అదేం కాదండి, ఆ చిన్నదానికి కాస్త తలబిరుసు ఎక్కువ, అందుకే. ఉండండి వస్తా. పున్నమ్మా, చిన్నబాబు గారు వచ్చారు, దండం పెట్టు. చిన్నబాబా నాతో చెప్పనే లేదే. ఇందాక సరే, ఇప్పుడు కూడా ఎరగనట్టున్నాడు. పోనీలే. అమ్మాయిని రమ్మను. పున్నమ్మ, చిన్నబాబు గారు పిలుస్తున్నారు. నీకు మర్యాద గౌరవం తెలీదా? అందులోనూ చిన్న యజమాని, ఎస్టేట్ జమీందార్ని. అంత పొగరా నీకు? మేనేజర్, ఈ అమ్మాయిని వెంటనే పని నుంచి తీసాయి. చిన్నబాబు గారు, ఈసారికి దయచేసి మన్నించండి. నో, నాకెవరి దయా దక్షిణాలు అక్కర్లేదు. నేనేం తప్పు చేశాను? దొంగతనం చేశానా? కమిషన్ కొట్టానా? నువ్వు ఊరుకుండాయా, నేనే ఆయనతో మాట్లాడతాను. చిన్నబాబు గారు, ఒళ్ళొంచి పని చేయడమే పని వాళ్ళ యజమానులకు చూపించవలసిన గౌరవం. అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు. బస్తీ నుంచి సూటు బూటు వేసుకుని ఒక ఆయన వస్తాడు. ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కాని నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా. కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే. మేనేజర్, ఈ అమ్మాయికి తల బెరిసే కాదు, నోటి దురుసు కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. వెంటనే పని నుంచి తీసాయి. నువ్వు ఉండమన్నా నేను ఉండను. పెద్ద ఆర్డర్ వేశారు, ఆర్డర్. నా కూలి డబ్బులు పారే. ఉన్నమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. ఏం చేయాలి? అయ్యగారు ఉత్తర్వు ఇదిగో. అబ్బా, దీని పేడ విరగడైపోయింది. జామ్ చటక్, పేడ విరగడైపోయింది. నా ఇంటి గోడ లేవలేదు. ఏం మనుషులు, ఏం బుద్ధులు. రాత్రేమో తప్పంతా నాది, మన్నించు అని అంత ఇదిగా చెప్పాడు. నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కలలు కన్నాను. తెల్లారేసరికి టాకు టీకుమని పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే. మర్యాదే ఇవ్వలేదండి, పనిలోంచి తీసేశాడే. అంతే, గొప్పోళ్ళంతా అంతే. నమ్మితే చెడిపోయేదేమీ లేదు. నాకు మర్యాద ఇవ్వలేదని కాదు, నీకు మర్యాద ఇవ్వటం కోసమే నిన్ను పని నుంచి తీసేశాను. చాలేవయ్యా కథలు. కథ కాదు, నిజం చెప్తున్నాను. ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట. అట్టా ఉంది. నిన్ను గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు. ఇంతలో ఇల్లాలనంటున్నావే. నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదు. ఉంటే అది ప్రేమ అవుతుందా? అసలు ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏమో, నాకేం తెలుసు. పోనీ నేను చెప్పనా? చెప్పు. ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది, లేనప్పుడు దిగులుగా ఉంటుంది. అవునా? అవును. అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కనే ఉండి ముద్దలు తినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? అవును. అవును. నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతలు పడతాయి, మేలుకొని ఉంటే కాలం గడవదు. అవునా? అదే అదే. పాపం భరించలేక స్నానం చేద్దామని చెరువులోకి దిగితే చిట్టి చిట్టి చేపలల్లే చుట్టుముట్టి చక్కల గింతలు పెట్టినట్టుగా ఉంటుంది. అవునా? చెప్తే అనుకోకూడదు. ఏమి అనుకోను, చెప్పే. ఇదంతా నాకు నాకు ఉన్నాళ్ళే ఒక ఆయన. ఎవరా ఒక ఆయన? రండి చూపిస్తాను. ఇదిగో ఈయనే. నేనే. పున్నమ్మా, చిన్నబాబు, ప్రేమతో చల్లటి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయో చెప్తే అర్థం కాదు. నువ్వు కూడా చూడుకున్నామా, రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వెళ్ళేది కాదండి. నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా నేను పని చేయాల్సిందే. ఏమిటో అనేది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే, నీ ఇష్టం. రేపు మామూలుగా పనికొచ్చి తప్పు అయిపోయింది మన్నించండి అని అడుగు. నేను కూడా మన్నించినట్టుగానే నటిస్తాను. సరేనా? సుబ్బమ్మ, వెంకమ్మ, రావులమ్మ,
కొండమ్మ, సీతమ్మ, ఆ, చిన్నబాబు గారు, నిన్న పొరపాటు జరిగిపోయింది. నేను బుద్ధి తక్కువగా నడుచుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. మీ కాళ్ళు పట్టుకుంటా. లే కాళ్ళు వీళ్ళు పట్టుకొని అవసరం లేదు. ఈసారికి మన్నించాం. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. చిన్నబాబు గారు, క్షమించమని నిన్న నువ్వే కదా అన్నావు. అమ్మాయి నువ్వు వెళ్ళి పనిలో చేరు. ఇక నుంచి జాగ్రత్తగా మసులుకో. గిరి హరి ఆ? హరి ఉన్న ఒక్క రాజగ్రహం ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇక ఉన్నారు కదరా శనిగ్రహాలు మీరు నాకు. వెళ్ళండి. ఏంటి పున్నమ్మా, ఏమైంది? అబే ఏం లేదు. ఏ సచ్చినాడో రాయి తీసుకు కొట్టాడు. మొహం చూడు, మొహం. అదే పంజుడు. ఏమిటి ఇలా వచ్చారు? ఏం చేయమంటావు? ఎప్పటి నుంచో నీ కోసం సైకిల్ చేస్తుంటే కనీసం నువ్వు చూస్తేనా? ఏమిటిది? రక్తం? ఆకుతూ వచ్చాను కదా, దొక్కుపోయింది. ప్రేమ బాట పూల బాట కాదు, రాళ్ళు ముళ్ళు కూడా ఉంటాయి. ప్రేమ గుడ్డిదని అన్నారు. నొప్పేసిందా? అయ్యో, అందరూ వచ్చేస్తున్నారు. ఏదో ఒక నాటకవాడిని పంపించేసి. వద్దు, చంపొద్దు. అది నాగేంద్రుడు. దండం పెట్టి బ్రతులు ఆడుకుంటే వెళ్ళిపోతాడు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను చెప్తాను. స్వామి, నాగేంద్ర స్వామి, వెళ్ళు స్వామి, వెళ్ళు. వచ్చిందారనే వెళ్ళు. నా తప్పులు ఏమైనా ఉంటే మన్నించు. నీ పుట్టకొస్తాను, పూజ చేస్తాను. వెళ్ళు స్వామి. గౌరీ, పొన్నమ్మ పావుతో కూడా మాట్లాడుతుంది. ఒక్క పావుతవే, పొట్టెలతో కూడా మాట్లాడుతుంది. పొట్టు తప్పకొస్తాను. వెళ్ళు స్వామి, వెళ్ళు. వెళ్ళు స్వామి, వెళ్ళు. నేరుగా పుట్టకు వెళ్ళు. నాగేంద్ర స్వామి వెళ్ళిపోయారు. ఎంత మంచి నాగేంద్రుడు అనుకున్నారు. ఏం భయపడద్దు, మనందరికీ దేవుడు. రండి, రండి. ఏమిటి అందరూ ఇలా కట్టకట్టకొచ్చారు? ఏం లేదు చిన్నబాబు, ప్రతి ఏడు మన ఊళ్ళో పోలేరమ్మ జాతర జరగటం, అక్కడికి మేమంతా వెళ్ళి మొక్కుకోవటం ఆచారం. అందుకని రేపు మీరు మాకు సెలవు ఇప్పిస్తే. అలాగే, తప్పకుండా వెళ్ళండి. మరి మీరు? నేనా? నేను రేపు ఎస్టేట్ లో అలా ఒంటరిగా తిరుగుతూ కాలం గడిపేస్తాను. తెలిసిందా?